ఐపీఎల్లో ఈసారి గ్లెన్ మాక్స్వెల్ ఉసూరుమనిపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆకట్టుకోలేకపోయాడు. అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయాడు. సాదాసీదా ఆటగాడిలా కనిపించాడు. 9 మ్యాచ్లు ఆడిన మాక్స్వెల్ ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగిన రీతిలో రాణించలేదు. సీజన్ మొత్తంగా 52 పరుగులు మాత్రమే సాధించాడు. అందులో ఒకే మ్యాచ్లో 28 పరుగులు చేశాడు. 28 పరుగులు తీసేస్తే మిగతా 8 ఇన్నింగ్స్ల్లో కలిపి చేసింది 24 పరుగులే. యావరేజ్ జస్ట్ 5.77 మాత్రమే. సీజన్లో కనీసం 9 మ్యాచ్లు ఆడిన ప్లేయర్లలో ఇంత దారుణమైన యావరేజ్ ఎవరికీ లేదు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది థర్డ్ లోయెస్ట్ యావరేజ్. సీజన్ ఆరంభం నుంచి మాక్సీ తడబడ్డాడు. బ్యాటింగ్లోనే కాదు, బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. వికెట్ల వేటలో మ్యాజిక్ చేయలేకపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారమయ్యాడు. దీంతో సీజన్ మధ్యలో మాక్సీకి టీం మేనేజ్మెంట్ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత విల్ జాక్స్ స్వదేశం వెళ్లడంతో మాక్స్వెల్ మళ్లీ బరిలో దిగాడు. కానీ ఆర్సీబీకి ఉపయోగపడలేకపోయాడు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరాడు. సీజన్లో ఏకంగా 4 సార్లు ఖాతా తెరవలేదు. డకౌట్ గానే పెవిలియన్ చేరాడు. అందుకే మాక్సీ ఈసారి పెద్ద జీరో అని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆర్సీబీని ముంచేశాడని ఆడేసుకుంటున్నారు. నిజానికి మాక్సీ మామూలు ఆటగాడేమీ కాదు. వైట్ బాల్ ఫార్మాట్ లో డేంజరస్ ప్లేయర్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాట్ తో సంచలనాలు సృష్టించాడు. గతేడాది ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆఫ్ఘనిస్తాన్ పై అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. చేజింగ్ లో డబుల్ సెంచరీ కొట్టాడు. 201 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. గతేడాది నవంబర్లో గువాహటీలో జరిగిన టీ20లోనూ విశ్వరూపం చూపించాడు. టీమిండియాపై చేజింగ్ లో దంచేశాడు. 48 బంతుల్లోనే 104 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఐపీఎల్ కు ముందు అడిలైడ్ లోనూ ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో సూపర్ సెంచరీ చేశాడు. 55 బంతుల్లోనే 120 పరుగులు సాధించాడు. గతేడాది ఆరంభం నుంచి 2024 ఐపీఎల్ ముందు వరకు టీ20లో మాక్స్వెల్ 1200 పరుగులు సాధించాడు. 30.76 యావరేజ్. స్ట్రైక్ రేట్ 177.25. అంతర్జాతీయ క్రికెట్లో నంబర్ 4 స్థానంలో. టీ20 రికార్డు బాగుంది. 34.22 యావరేజ్ ను నమోదు చేశాడు. స్ట్రైక్ రేట్ 160.44. 5 సెంచరీల్లో 4 సెంచరీలని 4వ స్థానంలోనే సాధించాడు.